సొసైటీ సేవలు అభినందనీయం. అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. అనపర్తి నియోజకవర్గం పెదంపూడి మండలంలోని కుమార్ప్రియం వ్యవసాయ సొసైటీ సామాజిక సేవలు అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. పెద్దాడ జెడ్పీ పాఠశాల వద్ద సొసైటీ నిధులు, చైర్మన్ యార్లగడ్డ అమ్మన్న చౌదరి నిధులతో నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, దివాణం సత్యబాబు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి సోమవారం ప్రారంభించారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాతల సహకారం కూడా ఎంతైనా అవసరం. ఇవాళ విజయవాడ వరదలు వచ్చినాయంటే ప్రభుత్వం ఆదుకున్నది ఒక తీరు అయితే, ఇవాళ దాతలు ఆదుకుంటున్న తీరు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యద్భుతంగా పనితీరు కనబరిచి ఇవాళ వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది. ఒక పనికి మాలిన ముఖ్యమంత్రికి, ఒక పని చేసే ముఖ్యమంత్రికి ఇవాళ వరద బాధితులు ప్రత్యక్షంగా వ్యత్యాసం చూశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం చేస్తూ వరదను కూడా రాజకీయం చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా, ఎటువంటి విమర్శలు చేస్తా ఉన్నా దాతలు ఎవరూ పట్టించుకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి పట్ల, అంకిత భావం పట్ల ముక్తులై కొన్ని కోట్లాది రూపాయలు ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చి ఇవాళ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఇదే విధమైన వరవడి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానిలో ముఖ్యంగా మరి ఇవాళ ఇక్కడ నిర్మాణం చేసిన సైకిల్ షెడ్ ఏదైతే ఉందో పిఎస్సిఎస్ నిధులతో పూర్తవ్వకపోయినా దానికి అదనంగా కొంత సొంత నిధులు జోడించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం సత్యబాబు గారు మన ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దివంగత నేత రామారావు గారి గ్రామాన్ని ఏ విధంగా ఐకమత్యంగా నడిపించారో, ఈ గ్రామ అభివృద్ధి కోసం వారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. వారి మాటలోనే ఇవాళ వెంకటరమణ చౌదరి గారు కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ఐక్యత కోసం వారు నిరంతరం పాటుపడతా ఉన్నారు. వారందరికీ ఈ గ్రామంలో ఉన్న నాయకులు మరి వారి సంఘీభావం తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ ఏ విధంగా సూచనలు, సలహాలు ఇస్తే ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం, నా వంతు కృషి నేను ఎల్లప్పుడూ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ప్రయత్నంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.